హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివగంగా 369. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసినటువంటి వీడియో అండి. చాలా రోజులకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్యనే మేమైతే కొత్తగా ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యామండి. అందువలన లగేజ్ అంతా కూడా ఎక్కడిదక్కడ ఉంటుంది కదా. పిల్లలిద్దరూ స్కూల్కి అయితే వెళ్తూ ఉంటారు, వాళ్ళకి లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేయాలి కదా. అందువలన టైం అయితే అసలు కుదరక వీడియో అయితే చాలా రోజులకైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఏమనుకోకండి. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసినటువంటి వీడియో అయితే ఆ రోజే అయితే నేను వరలక్ష్మి పూజను అయితే చేసుకున్నానండి. చాలా బాగా అయితే జరిగింది. ఇక్కడైతే నేను వరలక్ష్మి పూజ అంతా కూడాను యూట్యూబ్లో చూసి నండూరి శ్రీవాణి గారి వీడియోనైతే చూస్తూ పూజనైతే చేసుకున్నానండి. ఇక్కడ సింపుల్గా అయితే ఇక్కడ పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇక్కడ ప్రసాదాలు కూడా మనము 3 కానీ 5 కానీ 9 కానీ అయితే చేసుకోవచ్చు కదా. నేనైతే సింపుల్గా ఇక్కడ 3 టైప్స్ అయితే చేశానండి. ఓన్లీ పులిహోర, అదేవిధంగా పాలతో పాయసము, శనగలు అయితే ఉడకబెట్టానండి. వడపప్పు కూడా నానబెట్టి అయితే పెట్టాను స్వామివారికి. ఇలాగా సింపుల్గా అయితే కొన్ని ప్రసాదాలు చేసుకొని ఫ్రూట్స్ అవి పెట్టుకొని సింపుల్గా పూజను అయితే చేసుకున్నానండి. కలశాన్ని కూడా అయితే ఏర్పాటు చేసుకున్నాను. నేను ఇక్కడ వీడియో వింటూ పూజనైతే చేసుకుంటూ ఉన్నాను. పిల్లలిద్దరూ కూడా అయితే కిందకు వెళ్ళినారండి. ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే ఇద్దరు వచ్చేసారు. ఇంకా ఇప్పుడైతే వీళ్ళు అల్లరి చూడండి. అక్కడ అక్షింతలు అయితే చూశారు. అక్షింతలు ఇద్దరు కూడా ఒకరి మీద అయితే ఒకరు వేసుకుంటూ ఉన్నారండి. జ్ఞానికి అయితే అసలు అక్షింతలు చూస్తే ఉండదండి. ఈ విధంగా ఆశీర్వదించమని అడుగుతూనే ఉంటుంది. చూసారా వీళ్ళ అల్లరి అయితే. ఈ విధంగా పిల్లలిద్దరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళని కూడా ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను. ఇలా అల్లరి చూడండి. నేనైతే పూజ చేసుకుంటూ ఉంటే క్లాప్స్ కొడుతూ ఇలాగా భజన అయితే చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ కాసేపు అయితే భజన చేశారు. మళ్ళా కింద ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారండి. మా వారు కూడా అయితే వెళ్ళారు. ఆంటీ అయితే నన్ను రమ్మని చెప్పిందంట వాయనం తీసుకోవడానికి. నేనైతే పూజ చేసుకుంటున్నానని అయితే చెప్పారంట. తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను కూడా అయితే వెళ్ళానండి. ఇక్కడ కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూడండి ఎలా అయితే శ్లోకాలు చదువుతూ ఉన్నారో. వీళ్ళకు వచ్చినట్టువైతే ఇక్కడ అమ్మవారు అయితే చాలా అందంగా ఉంది కదండి. మా కింద ఓనర్ వాళ్ళు అయితే ఇలాగ పెట్టారండి. అమ్మవారిని అయితే చాలా బాగా చేశారు. ఆంటీ వాళ్ళు కూడా ముగ్గులంతా కూడా బియ్య పిండితోనే అయితే వేసింది. ఆంటీ నైట్ అంతా కూడా మేల్కొని ఇలాగ అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారండి. చూడండి ఎంత అందంగా ఉందో. వీళ్ళు పాడే పాటలకి వీళ్ళైతే కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. చాలా బాగా పాడుతున్నారనేసి. విశ్వం ఇదం శ్రీదక్షిణమూర్తయే.
ఇద్దరు కూడా కింద అమ్మవారి దగ్గర అయితే చాలా బాగా అయితే పాటలు పాడారు. తర్వాత పైకి అయితే వచ్చారండి. వీళ్ళు వచ్చేసరికి నేను కూడా పూజను అయితే కంప్లీట్ చేసుకొని వ్రతకథ అయితే చదువుకున్నానండి. వ్రతకథ అయిపోయిన తర్వాత కొబ్బరికాయనైతే కొట్టుకొని హారతినైతే ఇస్తాం కదా. గలాసులు ఇక్కడ చూసారా, పిల్లలైతే పనుకొని వెళ్తూ ఉన్నారు. బ్యాగులు అయితే బట్టలు కూడా అలాగనే ఉన్నాయండి. ఇంకా సర్దేటివి చాలా ఉన్నాయి. వీళ్ళైతే ఇలాగా ఆడుకుంటూనే ఉండారండి. అసలు పొద్దుటి నుంచి ఏమీ కూడా తినలేదు, ఉపవాసంతోనే అయితే ఉండారు. కానీ ఎంత బాగా అయితే ఆడుకుంటూ ఉన్నారో చూసారా. ఇలాగా పూజనంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ జ్ఞానికాకు మీకు ఈ విధంగా జాకెట్లు అయితే ఇస్తానమ్మా వాయినం అని అయితే చెప్పాను. ఎప్పుడు ఇస్తావని అయితే అడుగుతూ ఉంది. ఎంత ఇంట్రెస్ట్ జ్ఞానికాకు తీసుకోవాలనేసి, ఫస్ట్ టైం కదా, వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపిస్తుంది. వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాగా పూజనంతా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలకి ఫస్ట్ టైం అయితే ఇచ్చానండి నేను ఇక్కడ వాయినం అయితే. వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇలాగా స్వామివారికి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు నిజంగానే చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. పూజ అయిపోయిన తర్వాత ఇలాగా మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నానండి. ఇక్కడైతే పిల్లలు అయితే తీశారు ఈ వీడియో. పక్కన చూసారా బట్టలన్నీ ఎలా ఉన్నాయో. ఇప్పుడు పిల్లలకైతే ఇలాగా పసుపు బొట్టు పెట్టేసి, అదేవిధంగా కుంకుమ పెట్టేసి, కాళ్ళకైతే పసుపు రాసానండి. వీళ్ళకైతే ఫస్ట్ గజ్జలు అయితే మర్చిపోయాము, తర్వాత అయితే పెట్టాను. వీళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఈ విధంగా చేస్తే. నిజంగానే చిన్న అమ్మవారి రూపంలో అయితే అనిపించారండి నాకైతే. చూసారా ఎంత బాగా పూపించుకుంటూ ఉన్నారో పసుపు అయితే. కొంతమంది పెద్దవాళ్ళే మాకు వద్దని చెప్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అయితే చేయించుకుంటారండి. నిజంగానే ఇద్దరు కూడా లక్ష్మీదేవిలాగా అయితే ఉన్నారు. మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ముందుగా పిల్లలకి వాయినం ఇస్తే చాలా మంచిదని అయితే చెప్పారండి. నాకు కూడా అయితే తెలీదు, మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. అందువల్ల నేను ఇక్కడ ఫస్ట్ లేఖనాకి జ్ఞానికాకి ఇద్దరికి కూడా అయితే వాయినం ఇచ్చానండి. ఇప్పుడు నేనైతే వాళ్ళిద్దరికీను నెక్స్ట్ 3 మెంబర్స్కి మొత్తము 5 మెంబర్స్కి అయితే వాయినం అయితే ఇచ్చానండి. ఇక్కడైతే ఇద్దరు పిల్లలు కూడా లక్ష్మీదేవి రూపంలో అయితే ఉన్నారండి. వీళ్ళు ఈ జాకెట్లు అయితే మాకు కుట్టిపించమని అయితే చెప్పారు. ఖచ్చితంగా అయితే కుట్టిస్తానైతే అని చెప్పానండి. ఏదైనా లంగా తీసేసుకొని వీళ్ళకి ఈ జాకెట్లు అయితే కుట్టిపించాలంట. మాకే కావాలా ఇవి అయితే అని చెప్తూ ఉన్నారు. సరే తల్లి మీకే అని అయితే చెప్పాను. ఇక్కడైతే ఇవైతే ఇంకా ఇంట్లో ఎక్కడన్నా పెట్టమన్నా సరే అసలు పెట్టలేదండి. ఇల్లంతా కూడా అయితే తిప్పుతూ ఉన్నారు, మాకు జాకెట్లు ఇచ్చావు అనేసి. ఈ విధంగా లాస్ట్ ఇలాగా టేబుల్ మేట్ మీద అయితే పెట్టారండి. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో వీళ్ళని చూస్తూ ఉంటే. నిజంగానే ఇంట్లో ఆడపిల్లలే కలగా అయితే ఉంటారు కదా. చూసారా ఇలాగా తిప్పుతూనే ఉండారండి ఈ జాకెట్లను అయితే. ఈ విధంగా నేను నా పూజ అయిపోయిన తర్వాత కింద ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి వాయినం అయితే తీసుకున్నానండి. తర్వాత ఆంటీని అయితే తీసుకొని వచ్చాను. ఆంటీకి కూడా అయితే వాయినం ఇచ్చానండి. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మగపిల్ల సక్సెస్ అవ్వండి.